ఇది 7th to 10th అంటే 5 classes. Good morning. Please sit down. Thank you, sir. Is the 7th is month 23. Also, ఇప్పుడు చేసుకుంటే మరి ఇప్పుడు ఎన్ని మంది ఆప్షన్ ఇస్తారు వీళ్ళంతా కూడా ఈ లొకాలిటీ ఇక్కడ ఉంది ఇందిరానగర్ నుంచి ఈ రూమ్ లాక్ చేసి లేదు సార్ మా సంస్థలో లోపల 10th క్లాస్ ఇష్టం క్లాస్ 10th క్లాస్ అది ఇంకా క్లాస్ ఇష్టం క్లోజ్ చేస్తాం చూద్దాం టీచింగ్ స్టాఫ్ but 7th HM I am FAC but the regular post is vacancy. Good morning. Please sit down. Teacher, this is 10th class. Huh? Very good. Say now only. That's good. Tell me. One of the essence of the recently before the essence fulfillment, they were Hindi vacancy, but October 16th they were filled. Most fill up ayyindi. మొత్తం all subjects are filled. Only we need a HM and Of course, HM post కూడా fill up కావాలి. అంత సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం English medium. వెరీ గుడ్ ఎట్లా హౌ ఇస్ ది ఫ్యాకల్టీ The teachers to teach you. బట్ అది డివైడర్ వచ్చేసి మనకు మార్క్స్ కూడా లేదు క్లాస్ క్లాస్ రూమ్ ఉన్నాయి మరి ఈ సాయంత్రం రూమ్ ఎడగడం అదే సార్ మీ సజెషన్ మీటింగ్ అది అర్థమవుతుంది వస్తామా గుడ్ డే రేపటికి బ్రేక్ఫాస్ట్ రేపటికి జీవన్ చూసుకో మార్నింగ్ 8 o'clock breakfast before special class is started not special breakfast some upma alkaldi Good morning. Good morning, sir. Welcome to 9th class. ఎంతమంది దీనిలో 9th అన్ని యావరేజ్ 20 ఉన్నారు 20 అమ్మా ఓకే సార్ బుక్ చెప్పండి వెరీ గుడ్ ఇందులోనే వన్ సైడ్ ఇంగ్లీష్ తెలుగు ఫ్లోట్ స్టేట్ సార్ లైక్ సార్ ఎందుకంటే medium change. They were cannot understand. That's why both medium have mentioned it. Very good, sir. Good. If you have a problem in day, suppose if your English doesn't follow, you can go through it in Telugu. And they are following. Tell me, how you are following? How you are learning? Subject మనకు మీడియం ప్రాబ్లం లేకుండా ఉండడానికి కొరకు ఏది ఇస్తుందో ది సేమ్ బుక్ both the languages is given English and Telugu. First you can go through Telugu మనకు మన మైండ్ అర్థం చేసుకుంటూ నేర్చుకుంటాం తర్వాత అగైన్ యూ హావ్ టు గో త్రూ ఇంగ్లీష్ అప్పుడు సేమ్ ఇట్స్ ఎ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఫస్ట్ we have to follow the subject in Telugu then you have to get it translated to English the English subject రెండు స్లాబ్లు మళ్ళీ ప్రిన్సిపల్ మన వీళ్ళకి ఏంటంటే ఒక్కటే ఫుల్ ప్లేస్కి ఇచ్చినా వాళ్ళు యూటిలైజ్ మళ్ళీ ఇంకా డబ్బులు ఇస్తాను 1+1 పెట్టు 20 లక్షలతో కుటుంబం ఏంటంటే నాకు అర్థం కాదు ఏం పెరుగుతుందండి తప్పంట లేదు బాబు అనేది మనం
ఆబ్వియస్లీ వి కెన్ అడ్జస్ట్ అది చూడాలి. ఫస్ట్ మేము డిజైన్ చేసింది 2 క్లాస్ రూమ్స్కి స్లాబ్కే వేసినాం సార్. మళ్ళీ మా ఈగర్ ఏం చేశారంటే ఇచ్చిండు వాళ్ళకి మేము పెట్టచ్చు మనం విడిచి తక్కువ చేసుకుందాం, ఏముందమ్మా దానిలో స్టేట్ కేసు పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్కూల్ విడిచి ఎంత పెడదాం అనుకుంటున్నామ్మా. కాదమ్మా, అన్నీ ఉంది. మనం సైట్ కండిషన్ బట్టి తయారు చేసుకోవాలి. ఆ 1 మీటర్ పెట్టండి, మస్తు 1 మీటర్ పెడితే 4 ఫీట్లు వస్తుంది. 1 మీటర్ పెడితే 4 ఫీట్లు వస్తుందమ్మా. 1 మీటర్ పెట్టండి వస్తుందమ్మా మేడం. దాని ఉన్న సైట్ అవసరం ఒకసారి విజిట్ చేయండి. నేను నాకు కావాల్సింది మీరు ఏం లేదు, నాకు ఈ 1 వీక్ లోపల 1 పేపర్ థ్యాంక్ యూ. మీరు దాని ఉన్న దానిలో ఎట్లా చేద్దాం. ఇప్పుడు 20 ఉన్నది కాదండి, 5 పెరిగినా మంచిదే కానీ 1+1 చేద్దాం. మాస్టర్ టెంపుల్ అక్కడ ఉంటుంది కదా, అది మన మోతికెళ్ళి దగ్గర ఉంటుంది. హనుమాన్ టెంపుల్ ఇది బాగుంది. హనుమాన్ టెంపుల్ కరెక్ట్ కాకుండా ఆ లంచ్ టైం లోపల ఏదైతుందో మాస్టర్ టెంపుల్ అని చెప్పి నాకు కన్ఫ్యూజ్ ఇది ఉంటే వీళ్ళు మంచిగా బాస్కెట్బాల్ కోర్ట్ వేయించచ్చు, ఆర్ వాలీబాల్ సమ్ కోర్ట్. యాక్టివిటీ లేదు, వాళ్ళకి ఏం యాక్టివిటీ లేదు. చేస్తాం ఈ పీఈటీ వస్తేనే మీకు ఈ స్పోర్ట్స్ అన్ని డెవలప్మెంట్. పీఈటీ పోస్ట్ శాంక్షన్ కావాలి. బాగా పొడుగున్నావు, ఎవరు బిడ్డవరు నువ్వు? కబడ్డీ ప్లేయర్ సార్. అది తెలుస్తుంది, పొడుగున్నట్టు రేపు జీవితంలో పెరగాలి కదా. మన దగ్గర నుంచి సార్ స్టేట్ వైడ్ కూడా కబడ్డీ నుంచి వీళ్ళందరూ మార్నింగ్ కూడా గవర్నమెంట్ స్థలం ప్రాబ్లం ఉంటే బైఫర్కెట్ బీచ్ స్థలం అది 5 అశోక్ రావు గారు అని చెప్పి ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానంగా విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా మనం పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. ఈ విద్యకు సంబంధించి సాధారణంగా పట్టణాలలో మున్సిపల్ పరిధిలో మనము భవన నిర్మాణాలకు సంబంధించి స్థలం అనేది కొంత సమస్యగా భావిస్తుంటాం. స్థలం ఖరీదై కలిగి ఉంటుంది కాబట్టి. గ్రామీణ ప్రాంతాల్లోనైతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక గ్రామ పెద్దలు స్థలాన్ని మనకు కల్పింప చేయటం, స్కూల్ భవన నిర్మాణాలకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు సాధారణంగా. కానీ జగిత్యాల పట్టణానికి సంబంధించి నాకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఇక్కడ 100% ప్రభుత్వ పాఠశాలలు ఏదైతుందో సొంత భవనాలలో నిర్వహింపజేసే విధంగా మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది. నేను అనుకుంటా ఇక్కడ ఏ పట్టణంలో కూడా మున్సిపాలిటీలలో ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా సొంత భవనాలలో మనము నిర్వహణ కొనసాగించుకునేటువంటి అవకాశం తక్కువ ఉంటాయి చెప్పండి. ఇది గాంధీనగర్ నిరుపేద వర్గాలు నివాసితమైనటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు. ఈ గాంధీనగర్ గతంలో హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అన్ని కలిసి ఉంది. అప్పుడు ఏదైతుందో ఈ ప్రైమరీ స్కూల్ను ఆ ప్రాంతానికి అందుబాటులో ఉండాలనే భావనతోని స్థానికుల సహకారంతో అప్పుడు 5 గుంటల భూమి కొనుగోలు చేసి ప్రత్యేకంగా ప్రైమరీ స్కూల్ కు సొంత భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. మళ్ళీ హై స్కూల్ సంబంధించి కూడా తరగతి గదుల కొరత ఉండడంతో మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 20 లక్షల రూపాయలు మనం మంజూరు పొందడం జరిగింది. ఈ 20 లక్షలతో ఏదైతుందో 1+1 2 తరగతి గదులు నిర్మాణం చేసుకుంటే రాబోయే 3-4 మాసాల్లో నిర్మాణం పూర్తవుతే బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్
మన పూర్తిగా పిల్లలకు సౌకర్యం కలిగించడం వల్ల అవుతాం అనేటువంటి భావన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇక్కడే పక్కన అమీనాబాద్ ముస్లిం అల్పసంఖ్యాక ప్రాంతాలు నివాసితుల ప్రాంతం. అక్కడ పాఠశాల మంజూరుతో పాటుగా పాఠశాల భవనాన్ని కూడా నిర్మాణం చేసినాం స్థలాన్ని సేకరించి. అట్లా ఇస్లాంపూర్లో కూడా అట్లా చేశాం. ఇవాళ ఈ ఉస్మాన్పుర గంజ్ లో కూడా ఏదైతున్నదో స్థలాన్ని సేకరించి ఆ తైతాన్య స్కూల్ సంబంధించి ఒక పురాతనమైన భవనాన్ని కొనుగోలు చేసి ఆ భవన మరమ్మతుతో పాటు నిర్మాణం కూడా చేశాం. అట్లా కీలాగడ్డ దుర్గన్న గారు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ప్రాంతం. అక్కడ ఏదైతుందో పాఠశాలకు సౌకర్యం కల్పించాలని చెప్పని స్థలాన్ని సేకరించి ప్రభుత్వ స్థలం అందులో నిర్మాణం చేసి అక్కడ మనం పాఠశాల నిర్మింపజేస్తున్నాం. ఏదైతుందో ఉన్నత స్థాయి విద్య అట్లాగే వృత్తి విద్యా కోర్సులు ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నింటి కూడా ఏదైతుందో ఇక్కడ విద్యా సౌకర్యం మనం కల్పించుకోని చెప్పంట. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు విద్య పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ నిరుపేద వర్గాల పిల్లలకు సౌకర్యాలు కల్పించాలని భావనతో ఇక్కడ పక్కన తాటిపల్లి తుర్కాశనలు అని చెప్పని ఉంటుంది. పాప వాళ్ళు ఏదైతుందో 2 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుంది. ఆ 2 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తే ఒకనాడు నేను గమనించడంతో ఆ నిరుపేద వర్గాలు వాళ్ళను సమీకరించి స్థలం సేకరింప చేయబడే విధంగా వాళ్ళతో ఏదైతే ఒక 2 గుంటల స్థలాన్ని సేకరింపజేసి అక్కడ ఒక 10 లక్షల రూపాయలు మంజూరు పొందారు. ఇమీడియట్లీ హ్యావ్ టు టేక్ అప్ దట్ స్కూల్ కన్స్ట్రక్షన్. అట్లీస్ట్ బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో మన పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ భవనం సదుపాయం పొందే విధంగా మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇంకా కూడా చెప్పంటారు మా ప్రతినిధులు వీళ్ళ ఇక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక రమేష్ రావు గారు కౌన్సిలర్ గా, అట్లాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య గారు సీనియర్ కౌన్సిలర్, జీవన్ గారే కానీ అందరూ కూడా చెప్పంటున్నాం. గోపాల్ కూడా కౌన్సిలర్ చేసిండు, మన గంగన్న కూడా కౌన్సిలర్ చేసిండు. అందరు ఈ ప్రాంతంలో ఏదైతుందో నిరుపేద వర్గాల నుంచి నివాసమైన ప్రాంతం కాబట్టి ఏదైతుందో ఇక్కడ విద్యా సౌకర్యాల కొరకు అందరి సహకారం, దివాకర్ ఇదంతా స్వచ్ఛందంగా ఏదైతే మధు అందరు కూడా స్వచ్ఛందంగా ఏదైతుందో శేఖర్ అందరు సహకరిస్తుంది. అందరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా కూడా జగిత్యాల పట్టణంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక విద్యాలయాలకు సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలను పరిశీలింపజేయడానికి నేను నా వంతు బాధ్యత అందుబాటులో ఉంటా అంటున్నాను. హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ వాళ్ళు కూడా ఏదైతుందో ఉన్నటువంటి ఒక ఈ అరకొర వసతులతోనైనా కానీ విద్యకు లోపం రాకుండా వాళ్ళు నిర్వహిస్తున్నందుకు నేను వారిని అభినందిస్తున్నాను. స్పెషల్లీ 10th క్లాస్ పిల్లలకి ఏదైతుందో స్పెషల్లీ దే ఆర్ టేకింగ్ అప్ స్పెషల్ క్లాసెస్. మార్నింగ్ అవర్స్ ఏదైతుందో వాళ్ళ స్కూల్ అవర్స్ 9-9:30 స్టార్ట్ అవుతే ఒక 1 hour ముందు వచ్చి స్పెషల్ క్లాస్ తీసుకునే విధంగా ఇక్కడ 10th క్లాస్ పిల్లలు 100% రిజల్ట్ అచీవ్ అయ్యే విధంగా వాళ్ళు చొరవ తీసుకోవాలి, కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. పిల్లలు కూడా ఏదైతుందో మార్నింగ్ అవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది చెప్పండి. 2 months ఏదైతుందో మీరు ఫిబ్రవరి మార్చ్ టిల్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఏదైతుందో బ్రేక్ఫాస్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పంటున్నా. మై ఓన్లీ రిక్వెస్ట్ విత్ ది చిల్డ్రన్ ఈజ్ యూ షుడ్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ఐ hope that all of you will get qualify and go to higher education. బాగా చదవాలి బిడ్డ అయిన వచ్చిందా. ఈ ఉన్న స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనో దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఇలా ఈ నిర్మాణాలు చేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తాం.